హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏంటి సిస్టర్ గెటప్ మార్చింది అనుకుంటున్నారా? ఈరోజు నాకు వీక్ ఆఫ్ అండి. ఈరోజు ఒక విషయం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్ చాలామంది పాము కాటుతో వస్తున్నారండి హాస్పిటల్కి. ఈ పాము కరిచినప్పుడు ఏంటంటే జనాలు అందరూ వచ్చేయడం, పాము కరిచిందని ఆ పేషెంట్ హడావిడి చేసేయడం అలాంటివి రోజు నేను ఎప్పుడు చూస్తున్నానండి. కానీ దయచేసి మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ వీడియో చేయడానికి కూడా అదే కారణం. దయచేసి పాము కరిచినప్పుడు మాత్రం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే విషయాలు మాత్రం కంపల్సరీగా మీరు తెలుసుకోవాలండి. ఆ విషయం మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. పాము కరిచినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, దయచేసి పేషెంట్ని మాత్రం హడావిడి చేయొద్దు. హడావిడి చేసి పాము కరిచింది, అయ్యో అలా ఏం పాము అది ఇది ఏటవుతుంది అనేసి దయచేసి పేషెంట్ దగ్గర మాత్రం మీరు ఎటువంటి హడావిడి మాత్రం చేయొద్దు. వాళ్ళకి ధైర్యం చెప్పాలండి, ప్రశాంతంగా ఉంచాలి. మెయిన్ అలా ఉంచితే మాత్రం వాళ్ళు కొంతవరకు సేవ్ అవుతారు. ఏంటంటే ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. వాళ్ళు టెన్షన్ పడడం అలాంటివి చేస్తే వాళ్ళు బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల వాళ్ళకి పాయిజన్ ఉంది తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి పేషెంట్ని మాత్రం పాము కరిచిన అతన్ని లేదా ఆవిడని ప్రశాంతంగా ఉంచాలి. ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఏమవ్వదు, మీరు పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఏమవ్వదు, దానికి మందు ఉంది అని చెప్పి వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి. ఇంకేంటంటే ఇప్పుడు పాము కరిచినప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా తాడుతో కట్టేయడం కానీ ఆ ప్లేస్ దగ్గర చేస్తుంటారు చాలామంది. దయచేసి అలా చేయొద్దు, సరేనా అండి? ఆ పాము కరిచిన వెంట కాలు కానీ చేతులకు కానీ ఏమైనా బ్రాస్లెట్స్ కానీ ఉంగరాలు అలాంటివి కానీ ఉంటే, అదే ఆడవాళ్ళు అయితే మట్టెలు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం తీసేయండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ పాము కరిచిన ప్లేస్ దగ్గర కట్ చేయడం కానీ, ఇంకా నోట్తో ఆ విషాన్ని పీల్చుతారు చాలామంది, సినిమాల్లో చూస్తారు కదా, అలా అనుకోని దయచేసి అలా చేయొద్దు. ఇంకేం చేస్తారంటే ఆ ప్లేస్ దగ్గర కొంతమంది ఏవో ఆకులు పసర్లు అలాంటివి అప్లై చేయడం అలాంటివి మాత్రం చేయొద్దు. దయచేసి మీకు దగ్గరలో ఉండే మాత్రం హాస్పిటల్ మీరు ఒక విషయం ఏంటి గుర్తుపెట్టుకోవాలని అంటే, దయచేసి ఆ పాము ఏ పాము వీలైతే మీరు ఒకవేళ చూసినట్లయితే ఆ పాము ఏ ఆకారంలో ఉంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఈజీగా అది ఏ పాము అనేది తెలిస్తే దానికి తగ్గ ఇంకా యాంటీ స్నేక్ వేనం అనేది మీకు అక్కడ వైద్యులు అనేది ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అదండి. ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు సీరియస్గా అంటే మనం ఇంకా మరి వెయిట్ చేయకూడదు, ఇంక పేషెంట్ని తీసుకెళ్ళాలి అనే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి కళ్ళు తిరగడం, ఇంకా నిద్రపోయినట్టు ఇలా కళ్ళు వాలిపోతూ ఉంటాయి. తర్వాత అక్కడ కరిచిన ప్లేస్ దగ్గర వాపు, నొప్పి, విపరీతమైన నొప్పి, ఇంకా రక్తం కారడం అలాంటివి ఉంటాయి. అలాంటివి ఉండేటప్పుడు ఇంకా అతనికి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, తల బరువుగా ఉంటుంది, తల తిరుగుతుంది అంటారు. తర్వాత కళ్ళు ఇలా వాలిపోతుంటే నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం దయచేసి మీరు లేట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మాత్రం తీసుకువెళ్ళండి. దానికి ఇంక ఏ మందు ఉండదండి. అలా మంత్రాలు లేదంటే పసర్లు అలాంటివి కానీ దయచేసి ఇంటి దగ్గర చిట్కాలు మాత్రం మీరు పాటించొద్దు. మీరు దయచేసి ఆసుపత్రికి మాత్రం తీసుకువెళ్ళండి. మీరు చేయాల్సింది ఒక్కటేనండి, పేషెంట్ని రిలాక్స్డ్గా ఉంచండి, ప్రశాంతంగా ఉంచండి. ఓకేనా అండి? ప్రశాంతంగా ఉంచండి. మా తర్వాత ఆ కరిచిన ప్లేస్ని మాత్రం ఎక్కువగా మూవ్ అవ్వకుండా చూసుకోండి. ఆ పేషెంట్ని కంగారు పడి హడావిడి చేసేయడము, నడిపించేయడము, పరిగెత్తించేయడం అలాంటివి మాత్రం దయచేసి చేయొద్దు. ఓకేనా అండి? ఇలా మీరు ఆ పేషెంట్ని అలా ఉంచి మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తే ఈ పాము కాటు నుంచి వాళ్ళని సేవ్ చేయగలం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీరు ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.